మైనర్గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్పై జానీ వేధింపులు, సభ్యత్వంపై మా దగ్గరికి వస్తే వెల్లడైంది. పోలీసుల వద్దకు మేము వెళ్ళమన్నాం, విచారణ చేస్తున్నాం, ఆధారాలు ఉన్నాయి. 90 రోజుల్లో నివేదిక. టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్, బాధితురాలికి పరిశ్రమ అండా. ఝాన్సీ త్రివిక్రమ్పై నా ఫిర్యాదును తేల్చండి మాను డిమాండ్ చేసిన పూనం కౌర్. ఇక్కడ ఇప్పుడు జానీని ఇంత బ్లేమ్ చేస్తానుగా, శ్రీరెడ్డి ఎంతమంది మీద చెప్పింది చెప్పుర్రి. శ్రీరెడ్డి ఒక ఆడబిడ్డ, ఆమెను వాడుకొని హీరో లేడు, ఆమెను వాడుకొని డైరెక్టర్ లేడు, అందరు నా మీద లైంగికంగా దాడి చేసిందని ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందుకు పోయి మొత్తం బట్టలిప్పేసి తన నిరసనను వ్యక్తం చేసింది. ఆఖరికి ఇండస్ట్రీ వల్లనే ఈ శ్రీరెడ్డి అన్నట్టు ఒక పిచ్చి పట్టిన దానిలాగా అయిపోయింది. ఏం చేసిండ్రా, ఈమె కేవలం న్యాయం చేసిండ్రా మీరు? ఇప్పుడు జానీనేమో ఇష్టానుసారంగా జానీ అని అంటేనేమో మొత్తం బ్లేమ్ చేసి పడేస్తాను. ఈమెకు న్యాయం చేసిండ్లా? రానా వాళ్ళ తమ్ముడు వాడుకున్నా అన్నాడు, నాని వాడుకున్నాడు అని చెప్పింది, కొరటాల శివ వాడుకున్నా అని చెప్పింది, శేఖర్ కమల వాడుకున్నా అని చెప్పింది. ఇక డైరెక్టర్లు హీరోలు వాడు వీడని లేరు. చిన్న చితకోళ్ళందరూ ఆమె శరీరం మీద ఆగం చేసి పడేసింది. ఆమె గత 5-6 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నది. నేను మహా న్యూస్లో ఉన్నప్పుడు ఈమె కేసు టేకప్ చేసినాం. మా దగ్గరికి వస్తేనే అమ్మ ఫిలిం ఛాంబర్ ముందట ధర్నా చేయమ్మా అని చెప్పినాం. అప్పుడు శ్రీరెడ్డి యాంకరు, సాక్షి టీవీలో యాంకరు. ఆ తర్వాత చిన్న చితక 2-3 సినిమాలు తీసింది, సక్సెస్ కాలే. ఆమె బాధని చెప్పుకోవడానికి వస్తే ఇప్పుడు T5 మూర్తి అని రోజు మాట్లాడుతుంటారు కదా, అప్పుడు మహా న్యూస్కు వాడు CEO. ఈమె బాగా చెప్పుకుంటే వాడు బట్టలు ఇప్పమని ఆలోచన ఇచ్చింది వాడే. నేను అప్పటికి చెప్పిన శ్రీరెడ్డి గారికి, అమ్మ వాడు నీతోటి భయంకరమైన ఒక కుట్రాలు తాండు, నీ డ్రెస్ అంతా విప్పేసి కూర్చోమని చెప్తాను, వాడు దానికి పాల్పడకు, ఓన్లీ నిరసన మాత్రమే వ్యక్తం చేయమ్మా అని నా కుర్చీ దగ్గరికి వచ్చి కూర్చున్నది. ఇప్పుడు శ్రీరెడ్డి చాలా ఫేమస్, చాలా పెద్ద వ్యక్తులకు తెలుసు, కానీ అప్పుడు శ్రీరెడ్డి చిన్న అమ్మాయి వస్తే నేనే చెప్పిన అమ్మ వాడు బట్టలు ఇప్పమని చెప్తానమ్మా, అది ఇప్పకు అంటే ఈ తల్లిదలోక వాని దగ్గర పోయి చెప్పింది. మళ్ళీ ఇక వాడొచ్చి నా మీద వెళ్ళి మనము ఆపరేషన్ చేస్తాను, నువ్వు అడ్డుపడతావు అంటే ఆడోళ్ళ డ్రెస్సులు ఇప్పుడే ఉద్యమం ఆరా నీకు అనుకున్నాను నేను. అప్పుడు మనం చాలా చిన్న వ్యక్తులం కదా. ఇక నాతోటి ఒక చెల్లి ఉండే ఉజ్జాయిని అని, ఇప్పుడు కూడా రిపోర్టర్ ఉన్నది ఆ చెల్లె, ఇక్కడ V6లో ప్రస్తుతం ABNలో చేస్తాను. ఆ చెల్లె తీసుకుపోయి ఈమె మీద పైట కప్పింది. నేను రానని చెప్పిన, ఈ ఆపరేషన్కి నేను రాను, అసలు ఈ ప్రోగ్రామ్కే రానని చెప్పిన. నేను ఆమెకు లేదు ఆలోచన, పాపం డ్రెస్ ఇప్పాలని లేదు, కానీ వీడు డ్రెస్ ఇప్పించిండు. వీడు ఒక్కసారి డ్రెస్ ఇప్ప అందరూ ఉలిక్కి పడతారని చెప్పిన వాడు ఇప్పుడు మళ్ళీ మంచి నీతి కలిగిన జర్నలిస్ట్గా చెప్తారు వాడు అక్కడ కూర్చొని. జగన్ మీద విషయం కక్కుంటా చాలా శ్రీరెడ్డి కొన్ని విషయాలు బయట పెడితే కొడుకుల జీవితాలు ఆగమైపోతాయి. ఇప్పుడు వాడు MD గాడు ఉన్నాడు కదా, మహా న్యూస్ MD గాడు, ఈమె మీద వ్యాపారం చేయాలని చూసిండు వాడు. ఈమెతోటి పవన్ కళ్యాణ్ తిట్టిపిచ్చి ఈమెతో వ్యాపారం చేయాలని చూసిండు. ఆ వీడియో పంపి ఇక ఈమె విషయాన్నేమో ఇంతవరకు న్యాయం చేయలే. ఇక పూనం కౌర్ పాపం పిచ్చిదైపోయింది. వీడు త్రివిక్రమ్ గాడు ఈమె మీద లైంగికంగా దాడి చేసింది అనేది గత 7-8 సంవత్సరాలుగా ఆమె మాట్లాడుతూనే ఉన్నది. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మానసికంగా కుంగిపోయి ఒక గదికే పరిమితమైంది. ఈమె కేసు కూడా టేకప్ చేయలే. ఇప్పుడు జానీ చిన్నోడు కాబట్టి జానీ మీద జానీ తప్పు చేసిందా లేదా, లైంగికంగా వేధించిందా లేదా, ఇది కోర్టు పరిధిలో ఉన్నది, ఇది కోర్టు తెర్చాలి. కానీ ఈ ఝాన్సీ రెచ్చిపోతుంది. ఝాన్సీ ప్రెస్ మీట్ పెట్టింది, ఈమె తెలుగు యాక్టరు, తెలుగు బిడ్డ, మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుందా. ఇక కింద కామెంట్లు పెట్టిండు, ఇక పెట్టిన వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎవరివే నువ్వు ఇంగ్లీష్లోనే చేసుకున్నావే అని పెట్టిండు కామెంట్లు. ఆ కామెంట్లే చదివి చెప్తున్నా నేను, అట్లా తిట్టకండి. మొత్తం ఇంగ్లీష్ మాట్లాడతాను, మొత్తం ఇప్పుడు జానీని తీసుకుపోయి ఉరేయాలని చెప్తాను. జానీ తోటి ఆ డాన్సర్కి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కోర్టు పరిధిలో ఉన్నది, మీరు కాదు జడ్జి చేసేది. లైంగికంగా వాడుకున్నాడా లేదా అనేది మీరు కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే జానీ JSPA జనసేనే, అయినా నాకు ఆయన మీద కోపం లేదు. ఎందుకంటే ఈ మధ్య లేడీసు మొగళ్ళతో తిరుగుతాను, ఎప్పుడైతే చెడిపోతుందో వస్తాను కథం మా మీద అత్యాచారం చేసిండ్రు, మమ్మల్ని లైంగికంగా వేధించిండ్రు అని చెప్తాను. 2012 నుండి ఉన్నది అతనితోటి.
2012 నుండి ఉంటే ఇది 2024. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు తల్లి? ఇన్ని రోజులు ఏం చేసినావు? ఆయనతోటి చెరనంత వరకు మంచిగానే ఉంటూ ఏదో విభేదాలు రాగానే ఇప్పుడు ఆయన నిన్ను లైంగికంగా వేధించిండు, లైంగికంగా వాడుకున్నాడు, ఆగమాగం చేసిండని ఇప్పుడా? ఇది రైట్ గా? ఇది మొత్తం తప్పు. లేడీసు మీరు ఇట్లా చేసుకుంటా పోతే మీరు పనికి వచ్చినా కూడా ఏ మొగోడు నమ్మడిగా. జాబ్ కావాలనో ఏ ఇండస్ట్రీలో ఉంటే ఆ ఇండస్ట్రీలో అలా పోవడం, పని ఇచ్చినాక ఏం చేసినాక ముందు ఆయనతో సామరస్యంగా ఉండడం, ఆయన ఏది చెప్తే అది చేయడం, అన్ని మంచిగానే ఉంటాయి, అన్ని మంచిగా నడతాయి. తీరా అత్త కథ మొగోని బ్లేమ్ చేయడు, మొగోని ఆగం చేసుడు. కాబట్టి జానీని ఇప్పుడు అందరు దోషిగా చిత్రీకరించాలని చూస్తాను. చలో ఆమెది ఏం తప్పు లేకపోయినా జానీ ఒక్కడే తప్పు చేసిందంటే ఖచ్చితంగా కోర్టే శిక్ష ఇస్తుంది, కోర్టు ద్వారానే ఆయనకు శిక్ష పడాలి. కానీ ఒక్క 2 రోజుల వల్ల జానీకి జరిగిన బ్లేమింగ్ మామూలు బ్లేమింగ్ కాదు, అది భయంకరమైన బ్లేమింగ్ జరిగింది జానీ మీద. ఇప్పుడు ఆయన లవ్ మ్యారేజే చేసుకున్నాడు. ఓకే, సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే, ఈ కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ అగ్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి. అది ముందు ఒక అమ్మాయిని ఒకటి అడిగినప్పుడు అప్పుడే చెప్పుతాడు, బయటికి రావాలి. ముందు అవకాశం కోసమేమో అన్నిటికీ ఓకే అంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని ఓకే అంటారు. అన్నీ అయిపోయినాక సామరస్యపూర్వకంగా అన్ని జరిగిపోయినాక మళ్ళా కొత్త విషయం చేసి వాడు నన్ను లైంగిక వేధించిండు, వీడు నన్ను లైంగిక వేధించిండు, మేము మంచోళ్ళమే కానీ వాళ్ళే షెడ్యూళ్ళు అని దుమ్ము పోసి వస్తారు. కాబట్టి జానీ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాసును ముందు శిక్ష చేసినాక, శ్రీరెడ్డి మీద ఎవరెవడైతే దాడి చేసిండో వాళ్ళకి శిక్ష చేసినాక జానీకి కూడా శిక్ష చేయండి, అప్పుడు బాగుంటుంది. జానీ ముస్లిం కాబట్టి జానీ మీద పగబట్టాలనుకుంటే, త్రివిక్రమ్ బ్రాహ్మణుడు కాబట్టి త్రివిక్రమ్ని విడిచిపెట్టాలనుకుంటే న్యాయం కాదు. జానీ అదే జేఎస్పీ పార్టీ, ఈ త్రివిక్రమ్ కూడా అదే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్. మరి ఈయనకొక న్యాయం ఆయనకొక న్యాయమా? ఇద్దరికి సమానమైన న్యాయమే ఉండాలి. పూనం కౌరవ్ని ఎవరైతే హింస పెట్టిండో వాడిని వేయాలి, శ్రీరెడ్డిని ఎవరైతే హింస పెట్టిండో వాడిని వేయాలి, తర్వాత జానీ కాడికి రాలి. ఇంత దుర్మార్గమా? పోతాను పనులు చేస్తాను, మొగల మీద నిందలేస్తాను, వాడు మమ్మలను హింస పెట్టిండు, ఈ హింస పెట్టిండు అని ఇట్లాంటి కథలు చెప్పుకుంటూ ఉంటాను.